హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో పల్లవి తెలుగు బ్లాగ్స్ ఇన్ కెనడా. మీలో ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూసుంటే క్విక్గా నా ఇంట్రడక్షన్ అయితే చెప్తాను. మేమైతే కెనడాలో ఉంటున్నామండి. నేను నా ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఇట్స్ ఆల్ అబౌట్ ట్రావెలింగ్, కుకింగ్ అండ్ షాపింగ్ వీడియోస్. మీకు ఎవరికైనా హెల్ప్ఫుల్గా ఉంటే చూడండి. నా ఛానల్ని అయితే కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేనైతే ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో సాయిబాబా పూజ అండి. తను సాయిబాబా దివ్య పూజ అని ఉంటుంది కదా, తను 5 వీక్స్ చేసుకొని ఆ రోజు ఈవినింగ్ అయితే ఉద్యాపన ఉంది అని చెప్పేసి అందరినీ పూజ, దాని తర్వాత డిన్నర్ ఫాలోడ్ బై డిన్నర్ అయితే ఆఫర్ చేసింది, అందరినీ పిలిచింది. సో మా కమ్యూనిటీ వాళ్ళమైతే అందరము వెళ్ళామండి. ఇది ఏంటంటే సాయిబాబా పూజ 5 వీక్స్ కానీ 7, 9 అండ్ 11 వీక్స్ చేసుకోవచ్చు. నేను కూడా ఇండియాలో ఉన్నప్పుడు చేశాను ఒకసారి 11 వీక్స్, అండ్ కెనడా వచ్చాకైతే 9 వీక్స్ అయితే చేసుకున్నానండి. దీనికి సాయిబాబా ఆ వ్రత కథ బుక్లో మొత్తం దానికి మనం ఎలా ఫాలో అవ్వాలి, ఎలా చేసుకోవాలి అని చెప్పేసి డీటెయిల్గా అయితే అది చూసి మనం ఫాలో అవ్వచ్చండి. ఇది చాలా బాగా ఉంటుంది, మంచిగా ఈజీగానే అర్థమయ్యేలాగా. కొత్త వాళ్ళు ఎవరైనా చేయాలి అని అనుకుంటే, మీలో ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉందా, ఎవరికన్నా ఈ పూజా విధానం కావాలి అని అనుకుంటే మాత్రం తప్పకుండా నాకు పింగ్ చేయండి. ఆ రోజైతే శారీస్ అని చెప్పారు. సో నేను కూడా ఆ రోజు శారీనే కట్టుకొని వెళ్ళాను. అయితే ఆ రోజు తను ఎగ్జాక్ట్గా 6 o'clockకి పూజ స్టార్ట్ చేసుకుంటాము అని చెప్పింది. మేమైతే 6:15 అలా వెళ్ళాము. బట్ ఏంటంటే మేము వెళ్ళేసరికి తను సాయి అష్టోత్తరము అవి స్టార్ట్ చేసింది. అండ్ మేమందరం వెళ్ళాకైతే ఇంకా సాయిబాబా హారతి అయితే స్టార్ట్ చేసామండి. ఇంకా కొన్ని సాయిబాబా కీర్తనలు అవి కూడా పాడాము. దాంతోపాటు తను పూజ చేసుకునేటప్పుడు ఇలా సాయిబాబా పాదాలకు కూడా మంచిగా పూజ చేసుకుందండి. ఇంకా ప్రసాదాలు కూడా తను మంచిగా అన్నీ చేసి పెట్టుకుంది దేవుడికి. శనగలు, పులిహోర అండ్ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ అయితే పెట్టింది చేసి. ఇదంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో అందరితో కూడా సాయిబాబా హారతి అయితే ఇప్పించిందండి. తనకేంటంటే డెకరేషన్ కూడా చాలా ఇంట్రెస్ట్. ఇంకా మంచిగా డెకరేషన్ కూడా బాగా చేసుకుంది ఇక్కడ బాబా దగ్గర. నాకైతే చాలా బాగా అనిపించిందండి. మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా పింగ్ చేయండి. నాకైతే పర్సనల్గా ఇలా పూజలు, భజనలు అయితే చాలా ఇష్టం అండి. నాకైతే చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది అండ్ పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఒక మంచి వైబ్ అయితే వస్తుందండి ఇలా పూజలు చేసుకోవడం వల్ల. ఒక పాజిటివ్ వైబ్ మనతో ఉన్నట్టు అనిపిస్తుంది. మీలో ఎవరన్నా ఇలా ఫీల్ అవుతారా? నాకు రిలేట్ అయ్యే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో తప్పకుండా పింగ్ చేయండి. ఇంకా మాకైతే మంచిగా మేమందరం కలిసి డిన్నర్ చేసామండి. ఫుడ్ అయితే చాలా బాగుంది, చాలా బాగా చేసింది తను. ఇంకా డిన్నర్ చేసి వచ్చి కూర్చున్న తర్వాత ఇంకా అందరం ఇక్కడ కూర్చొని ఉన్నాం కదా అని చెప్పేసి తాంబూలం అయితే తీసుకొచ్చి ఇచ్చింది. తను తాంబూలం రిటర్న్ గిఫ్ట్లో ఏమి ఇచ్చింది అనేది కూడా నేను ఒక షార్ట్ అయితే రికార్డ్ చేశానండి. అది కూడా మన యూట్యూబ్ ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. జస్ట్ మేము ఇక్కడ కెనడాలో ఎలా ఫాలో అవుతాము, ఇక్కడ ఏమేమి ఇస్తారు రిటర్న్ గిఫ్ట్స్ అనేది ఒక ఐడియా వస్తుంది. నేను అలాగే దీంతో పాటు చాలా రిటర్న్ గిఫ్ట్ వీడియోస్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేశానండి ఆల్రెడీ. ఇవి నేను రిటర్న్ గిఫ్ట్స్ గురించి ఎందుకు చెప్తున్నాను అని అంటే, జనరల్గా ఎవరన్నా ఇవ్వాలి అనుకునే వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది, ఏమి ఇస్తే బెటర్గా ఉంటుంది ఇట్లా పూజలకి, బర్త్డేస్కి అలా. ఎందుకంటే కొన్నిసార్లు మనకి అనుకుంటాము, బట్ సడన్గా ఐడియా అయితే రాదు ఏం చేస్తే బెటర్గా ఉంటుంది, ఏం ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి. అందుకనే నేను ఆ షార్ట్స్ అయితే అప్లోడ్ చేశానండి. హోప్ మీకు ఎవరికైనా ఉపయోగపడుతుంది అని అయితే అనుకుంటున్నాను. ఎవరికన్నా యూజ్ అయితే మాత్రం నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇంకా సాయిబాబా దివ్య పూజ దాని ప్రాసెస్ తను ఎలా చేసుకుంది అని చెప్పేసి నేను మా ఫ్రెండ్ కూడా మాట్లాడిందండి. తనతో అయితే ఒక చిన్న బిట్ అయితే నేను రికార్డ్ చేశాను. అది కూడా ఇందులో అయితే యాడ్ చేస్తాను. తన మాటల్లో తను ఎలా ఫీల్ అవుతుందో ఈ వీడియో క్లిప్లో అయితే చూసేద్దాం రండి. హాయ్ ప్రతిమ. హాయ్. ఏంటి ఈరోజు పూజ దేనికి? ఈరోజు బాబా పూజ చేసుకున్నాము, దివ్య పూజ. ఉద్యాపన చాలా బాగా అనిపించింది. ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, చాలా ఎంజాయ్ చేసాము. అంటే ఈ పూజ ప్రాసెస్ ఏంటి, ఎలా చేస్తారు? నార్మల్ గా 5 వీక్స్ 9 వీక్స్ అట్లా అనుకొని ఇంకా సంకల్పం చెప్పుకొని చేసేసుకోవడమే, అందరినీ పిలుచుకొని. ఓకే, లాస్ట్ అన్ని వీక్స్ అయిపోయాక 5 వీక్స్ అనుకున్నాను, అలా చేసేసుకొని ఈరోజు లాస్ట్ డే అనమాట. సో అట్లా చాలా బాగా జరిగింది పూజ. థ్యాంక్ యూ. బాయ్.
ఇంకా మేమేంటంటే వెరీ స్టార్టింగ్ ఫుడ్ అయితే నేను వీడియో క్లిప్స్ రికార్డ్ చేయడం అయితే మర్చిపోయానండి. అప్పుడైతే ఫుల్ ఫుడ్ ఉంది. ఇదేమో లాస్ట్కి వచ్చేసరికి అంటే అందరం తినేస్తాం కదా. ఇక్కడ తను ఏమేం చేసిందంటే బగారా చేసింది, సాంబార్ చేసింది, అలాగే గులాబ్ జామున్ అండ్ ఈ కర్రీ వచ్చేసి పొటాటో కర్రీ అండ్ శనగలు అండ్ అలాగే రోటీ చేసిందండి. ఫుడ్ అయితే సూపర్ యమ్మీగా ఉంది. అండ్ ఇదైతే పికిల్. హోప్ మీ అందరికీ అయితే ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నానండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.